ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ మధ్యప్రాచ్యం ప్రాంతంలో జరిగే సంఘర్షణలు ప్రపంచ దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకాంశంగా మారాయి. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి ప్రత్యక్షంగా పెద్ద యుద్ధం చెయ్యకపోయినా సైనిక శక్తిపరంగా ఒకరినొకరు గమనిస్తూ తమ రక్షణ మరియు దాడి సామర్థ్యాలను పెంచుకుంటూ వచ్చాయి. ఇప్పటి ఆధునిక యుద్ధాలు పాతకాలపు యుద్ధాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. పాతకాలంలో యుద్ధాలు ఎక్కువగా సైనికులు, ట్యాంకులు మరియు తుపాకులతో జరిగేవి. కాని ఇప్పుడు యుద్ధాలు సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. మిస్సైళ్లు, డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్స్, ఉపగ్రహాలు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఆధునిక యుద్ధాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ వీడియోలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంఘర్షణ సందర్భంలో ఉపయోగించే ముఖ్యమైన సైనిక ఆయుధాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న విభేదాల చరిత్ర చాలా సంవత్సరాల కిందట ప్రారంభమైంది. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తరువాత ఈ రెండు దేశాల సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. ఆ విప్లవం తరువాత ఇరాన్ కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అప్పటినుంచి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన సైనిక శక్తిని పెంచుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ప్రత్యేకంగా మిస్సైల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ మరియు సైబర్ టెక్నాలజీ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇజ్రాయెల్ కూడా తన సైనిక శక్తిని పెంచుతూ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇది రెండు దేశాల మధ్య సైనిక పోటీని మరింత పెంచింది. క్రూయిజ్ మిస్సైళ్లు. క్రూయిజ్ మిస్సైళ్లు బాలిస్టిక్ మిస్సైళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా పనిచేస్తాయి. బాలిస్టిక్ మిస్సైళ్లు చాలా ఎత్తుకు వెళ్లి లక్ష్యానికి చేరుకుంటే, క్రూయిజ్ మిస్సైళ్లు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. ఇవి భూమి ఆకృతులను అనుసరిస్తూ ప్రయాణిస్తాయి. ఈ కారణంగా రాడార్కు కనిపించకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీపీఎస్ మరియు ఆధునిక నావిగేషన్ సిస్టమ్ సహాయంతో ఈ మిస్సైళ్లు లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా చేరతాయి. ఇవి నౌకలు, సబ్మరీన్లు లేదా యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. డ్రోన్ వార్ఫేర్. ఇటీవలి సంవత్సరాలలో డ్రోన్లు యుద్ధాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్లు అనేవి మానవ పైలట్ లేకుండా పనిచేసే విమానాలు. ఇవి రిమోట్ ద్వారా లేదా ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా నియంత్రించబడతాయి. ఇరాన్ తయారు చేసిన కొన్ని డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి షహేద్ 136, మొహజెర్ 6. షహేద్ 136 వంటి డ్రోన్లు చిన్నవిగా ఉండి లక్ష్యంపై నేరుగా దూసుకెళ్లి పేలిపోతాయి. వాటిని కమికాజీ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారు చేయబడతాయి, కాబట్టి ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయోగించడం సాధ్యమవుతుంది. ఫైటర్ జెట్స్. ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి. అత్యాధునిక ఫైటర్ జెట్స్ శత్రుప్రాంతాల్లోకి చొరబడి ఖచ్చితమైన దాడులు చేయగలవు. ఈ విమానాలు స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేయబడతాయి. ఈ టెక్నాలజీ కారణంగా రాడారుకు కనిపించడం చాలా కష్టం. ఫైటర్ జెట్స్ గైడెడ్ బాంబులు మరియు మిస్సైళ్లను మోసుకెళ్లి కీలక లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్. ఆధునిక యుద్ధాలలో ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది. గతంలో బాంబులు పడేసినప్పుడు లక్ష్యాన్ని పూర్తిగా తాకడం చాలా కష్టం. కానీ ఇప్పుడు జీపీఎస్ మరియు లేజర్ గైడెన్స్ టెక్నాలజీ ఉపయోగించి బాంబులను చాలా ఖచ్చితంగా లక్ష్యానికి చేరేలా రూపొందిస్తున్నారు. ఈ టెక్నాలజీ కారణంగా చిన్న సమయంలోనే ముఖ్యమైన లక్ష్యాలను ధ్వంసం చేయడం సాధ్యమవుతుంది. బంకర్ బస్టర్ విమానాలు. కొన్ని సైనిక కేంద్రాలు భూగర్భంలో నిర్మించబడతాయి. అలాంటి కేంద్రాలను రక్షించడానికి
బలమైన కాంక్రీట్ గోడలు మరియు లోతైన భూగర్భ నిర్మాణాలు ఉపయోగిస్తారు. అలాంటి లక్ష్యాలను ధ్వంసం చెయ్యడానికి ప్రత్యేకమైన బంకర్ బస్టర్ బాంబులు ఉపయోగిస్తారు. ఈ బాంబులు ముందుగా భూమిలోకి లేదా కాంక్రీట్ గోడల్లోకి ప్రవేశించి తరువాత పేలుతాయి. దీనివల్ల భూగర్భ సైనిక కేంద్రాలు కూడా ధ్వంసమవుతాయి. నావల్ డ్రోన్లు. ఈ సంఘర్షణ ప్రభావం సముద్రంలో కూడా కనిపిస్తోంది. నావల్ డ్రోన్లు అనేవి రిమోట్ ద్వారా నియంత్రించబడే చిన్న బోట్లు. ఇవి పేలుడు పదార్థాలను మోసుకెళ్లి నౌకలపై దాడి చెయ్యగలవు. ఇలాంటి టెక్నాలజీ భవిష్యత్తులో సముద్ర యుద్ధాలను కూడా మార్చే అవకాశం ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. మిస్సైల్ దాడులను అడ్డుకోవడానికి అధునాతన రక్షణ వ్యవస్థలు అవసరం. రాడార్ సిస్టంలు శత్రు మిస్సైళ్లను గుర్తిస్తాయి. ఆ తరువాత ప్రత్యేకమైన ఇంటర్సెప్టర్ మిస్సైళ్లు వాటిని మధ్యలోనే ధ్వంసం చేస్తాయి. ఈ టెక్నాలజీ వల్ల అనేక నగరాలు మరియు సైనిక కేంద్రాలు రక్షించబడుతున్నాయి. శాటిలైట్లు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఆధునిక యుద్ధంలో ఉపగ్రహాలు చాలా ముఖ్యమైనవి. వీటి ద్వారా కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు గమనికలు నిర్వహించబడతాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా శత్రువు రాడార్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను కూడా అడ్డుకోవచ్చు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఆధునిక యుద్ధాల రూపాన్ని చూపిస్తున్నాయి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ యుద్ధాలు కూడా మరింత సాంకేతికతపై ఆధారపడుతున్నాయి. డ్రోన్లు, మిస్సైళ్లు, ఉపగ్రహాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్స్ భవిష్యత్తులో యుద్ధాలను మరింత మారుస్తాయి. ఈ సాంకేతిక మార్పులు ప్రపంచ భద్రతపై కూడా ప్రభావం చూపుతున్నాయి. Please like and subscribe.